మరి ఈ కలియుగానికి నేటి సమాజానికే కాదు ముందు తరాలకు కూడా ఆదర్శంగా నిలిచేది, ప్రతి ఒక్కరికి కూడా ఆమోదయోగ్యంగా ఉండేది ఏమైనా గ్రంథం ఉంది అంటే అది కేవలం భగవద్గీత మాత్రమే. అందుకే చెప్పి ఉన్నారు, ఓయి మానవులారా స్వల్పమప్యస ధర్మస్య, కొంచెమైనను ధర్మాన్ని ఆచరించండి. ఆ కొద్దిగా ధర్మమే మీకు ప్రతిరోజు ఆచరించినట్టు కొద్ది ధర్మమే అది మీకు మునుముందు కాలంలో ఎంతో గొప్పగా తోడ్పడుతుంది. మీ యొక్క చిన్నపిల్లవాడిని పెంచుకుంటే అతడు పెద్దనయ్యే కొద్ది కూడా మీకు ఏ విధంగా సహకరిస్తాడో మీరు చిన్నగా ఆచరించిన ఆ ధర్మమే మీకు తదనంతరం గొప్ప స్థాయిలో నిలబెడుతుంది, తారా స్థాయికి చేర్చుందని చెప్పేసి మహర్షులు పెద్దలందరూ కూడా మనకు చెప్పి ఉన్నారు. మరి ఆ విధంగానే ప్రతి ఒక్క గృహస్థుడు ఏ విధంగా ఉండాలి, వానప్రస్థుడు ఏ విధంగా ఉండాలి, మరి ఎవరు ఏం చేయాలనే విషయాన్ని కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇది సంపూర్ణంగా 18 అధ్యాయాలు 701 శ్లోకాలతో మాత్రమే మనకు సుస్థిర మంచి మార్గంలో చెప్పడం జరిగింది. అటువంటి గీతాశాస్త్రాన్ని చదవాలి, వినాలి, మననం చేసుకోవాలి, ఆచరించాలి, ఎదుటి వారికి తెలియజేయాలి.